మ్యామ్ కీళ్ళవాతం నొప్పులకి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు హోమియోపతిలో? కీళ్ళవాతం నొప్పులకైతే కనుక యూజువల్‌గా మనకి హోమియోపతిలో అయితే కనుక మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. ఇది యూజువల్లీ ఏంటంటే మనకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి మనకి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ కూడా. హ్మ్. సో, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ డిఫరెంట్ లైక్ అదొక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అదొక టైప్ ఆఫ్ డిఫరెంట్. మళ్ళీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఇదొక రకమైన ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అన్నట్టు. హ్మ్. సో, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్‌లో చూసుకుంటే గనక మనకి పేషెంట్ ఎవరైతే నొప్పులు నాకు మోకాళ్ళల్లో నొప్పులున్నాయి, మోకాళ్ళల్లో గుజ్జు అనేది అరుగుదలకి గురి అయింది అనేసని చెప్తూ ఉంటారు. సో, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మనకి జాయింట్స్‌లో లైక్ సైనోవియల్ మెంబ్రేన్, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసని అంటాం. దాన్నే మనం గుజ్జు అనేసని అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ గుజ్జు అనేది పక్కకి జరిగిపోతుందో అంటే మనకిప్పుడు మనం ఫ్లెక్సిబుల్‌గా నడుస్తున్నాము, నడవగలుగుతున్నాము, లేవగలుగుతున్నాము, కింద కూర్చోగలుగుతున్నాము, స్టెప్స్ ఎక్కగలుగుతున్నాము అంటే మనకి మోకాళ్ళలో ఆ గుజ్జు ఉండడం వల్లనే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఆ లిక్విడ్ కంటెంట్ ఆఫ్ ద జెల్లీ సబ్స్టెన్స్ అనేది ఉంది కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది నడవడానికి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది పక్కకి జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ 2 బోన్స్ అనేటివి మనకి క్లబ్ అయిపోతాయి. ఇలా క్లబ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకదానికొకటి తగలడం వల్ల మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. నడిచినప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, కిందికి వంగినప్పుడు, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ నొప్పులు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అవి అలా మెల్లిమెల్లిగా మనకి ఏమవుతుందంటే దీంట్లో కూడా స్టేజెస్కి గురి అవుతుంటాయి. అంటే గ్రేడ్స్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఇలా గ్రేడ్స్ ఉంటాయి వీటిలో కూడా. సో, అలా మనం ఆ గ్రేడ్స్ని బట్టి ట్రీట్మెంట్ విధానం అనేది కూడా ఇస్తూ ఉంటాం అన్నట్టు. గ్రేడ్ 4లో వస్తే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళకి కంప్లీట్గా మోకాళ్ళలో గుజ్జు అనేది పోతుంది, ఇంకా నడవలేకుండా ఉంటారు అన్నట్టు. అప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తే కనుక అప్పుడు వాళ్ళకి మేము ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, ఏ విధమైన దానికి ఇంకేమైనా థెరపీస్ చేయొచ్చా, వీళ్ళు ఎన్నాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయాలనేది ఆ విధంగా అడ్వైస్ చేస్తాం అన్నట్టు. ఆస్టియోఆర్థరైటిస్లో అయితే కనుక యూజువల్లీ మనకి ఇది ఏదైతే మెంబ్రేన్ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పానో దాని మధ్యలో మనకి ఒక కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు మనకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. వీటిలో ఏంటంటే మనకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ వీటిలో ఏమవుతుందంటే స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు మనకి ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్లో అయితే కనుక. వీటికైతే కనుక హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఈ నొప్పులు ఎక్కువగా ఉండడం వల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అవి ఏంటంటే కంప్లీట్లీ స్టిరాయిడ్ మెడిసిన్స్ మనకి. ఆ స్టిరాయిడ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల ఇంకా మనకి డిసీజ్ కంటెంట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది, ఇంకా సఫరింగ్ అనేది డిసీజ్ సఫరింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అటువంటి వాటికైతే కనుక మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ యూజ్ చేసి మన బాడీలో లంగ్స్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, కిడ్నీస్ కానీ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కంపల్సరీగా మనకి. అవి వాటి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. సో, ఇటువంటి వాటికి మనకి హోమియోపతిలో అయితే కనుక మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్, కంప్లీట్లీ ఇవి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్. అదేవిధంగా ఇవి కంప్లీట్గా మనకి న్యాచురల్గా ప్యూర్ సబ్స్టెన్స్ అంటే హెర్బల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి దీంట్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అని కానీ, స్టిరాయిడ్స్ కానీ అవి ఏవి ఉండవు. మనం న్యాచురల్గా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ప్రాబ్లంకి తగ్గట్టు మెడిసిన్స్ అనేవి ఇస్తాము అన్నట్టు. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, మీకు కీళ్ళవాతం నొప్పులు ఉన్నాయి, నాకు కీళ్ళవాతం నొప్పులు అనేటివి ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఇచ్చిన మెడిసినే నాకు ఇవ్వాలని లేదు, ఇక్కడ హోమియోపతిలో అలా ఉండదు. మీకు మీ తగ్గట్టు మెడిసిన్ అనేది ఒకటి ఉంటుంది, నాకు దగ్గర మెడిసిన్ అనేది ఒకటి ఉంటుంది. మనకి అదే ఇంగ్లీష్ మందులలోకి వెళ్తే కనుక ఒకటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంటుంది, కానీ బ్రాండ్ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి మనకి. ఫార్మా నేమ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ అందులో ఉండే మెడికల్ సబ్స్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది దాంట్లో ఉండడం అయితే కనుక. అందరూ అదే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ యూజ్ చేస్తుంటారు, కానీ హోమియోపతిలో అలా ఉండదు అన్నట్టు. మనకి ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎన్నాళ్ళుగా ఉంది, ఏ విధమైన సిమ్టమ్స్ ఉన్నాయి, మీకున్న సిమ్టమ్స్ నాకు అవే సిమ్టమ్స్ ఉండవు.
నాకు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి సిమ్టమ్స్ అనేటివి. అండ్ మీ మెంటల్ జనరల్స్ ఏంటివి, మీకు ఏమైనా సైకలాజికల్ స్ట్రెస్ ఉందా, మీ ఫిజికల్ జనరల్స్ ఏంటివి, మీకు పర్టికులర్ పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి పర్టికులర్ సిమ్టమ్స్, వాటిని బేస్ చేసుకుంటాము. అలా బేస్ చేసుకొని కేస్ అనేది అనలైజ్ చేసి మీకు దగ్గర సూటబుల్ అయ్యే మెడిసిన్ అనేది మీకు ఇస్తాం. మళ్ళీ నాకు దగ్గర సూటబుల్ అయ్యే మెడిసిన్ అనేది నాకు ఇస్తారు. సో హోమియోపతి మెడిసిన్స్ అనేటివి చాలా వేలల్లో ఉంటాయి. ఇవి మనకు మెడిసిన్స్ అనేటివి వాటిని మనం కాన్స్టిట్యూషనల్గా బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తాం అన్నట్టు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు హోమియోపతిలో పర్మనెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారానా లేకపోతే ఇక్కడ ఫిజియోథెరపీ అలాంటిది కూడా ఏమైనా చేస్తారా వీటికి? మనకి మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ గ్రేడ్ 4 అంటే గ్రేడ్ 4లో వచ్చారనుకో, 4th స్టేజ్ ఆఫ్ గ్రేడ్లో వస్తే కనుక వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ లేవలేకుండా నడవలేకుండా ఉంటారన్నట్టు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే మేము మెడిసిన్స్తో పాటు థెరపీ అడ్వైస్ చేస్తాం. పంచకర్మ థెరపీ అని ఉంటుంది అన్నట్టు. ఆ పంచకర్మ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. ఆ థెరపీలో ఏమవుతుందంటే కనుక మనకి కటివస్తి అని, జానువస్తి అని చెప్పేసి మసాజ్, ఆయిల్ మసాజెస్ ఉంటాయి. దీంట్లో మనకి ఏమంటే అభ్యంగం, వామనం, స్వేదనం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇస్తూ వెళ్తూ ఉంటాం అన్నట్టు ఈ థెరపీ అనేది. అలా ఇవ్వడం వల్ల, ఈ థెరపీ చేయించడం వల్ల మనకి 60 to 70% పేషెంట్కి రిలీఫ్ అయిపోద్ది ఫాస్ట్గా. రిమైనింగ్ ఏదైతే 30 to 40% ఉంటుందో అది మనకి మెడిసిన్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుద్ది, తొందరగా రిలీఫ్ వస్తుంది పేషెంట్కి కూడా.